హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు చందు 7. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ చందుని. ఇదైతే మన్నటి వీడియో అండి. ఇంకా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మొన్న అయితే మా వారు మార్నింగ్ 5కే డ్యూటీకి వెళ్ళరండి. ఇంకా కాఫీ అయితే పెట్టిస్తున్నాను. కాఫీ తాగంది అస్సలు వెళ్ళరండి, బయట ఎక్కడ తాగరు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలాగే ఉపవాసమైన వస్తారు, కానీ అస్సలు కాఫీలు టీలు భోజనాలు చేయరు. కానీ అక్కడ ఎలా చేస్తారో దేవునికి తెలుసు. ఇంకా టైం అయితే ఇప్పుడు 5:30 అవుతా ఉంది. ఇంకా మా వారికి అయితే కాఫీ పెట్టి చేస్తున్నాను. ఇంకా అంతలోకి మా బబ్లు కూడా లేచాడు. ఎందుకురా ఇంత తొందరగా లేచినావంటే అప్ప ఊరు వెళ్తున్నాడు కదా అందుకే లేచాను అని అంటాడు. ఇద్దరు కళ్ళు చూడండి ఎట్లున్నాయి, అస్సలు కళ్ళు తెరవడానికే రావటం లేదు. అయినా కూడా లేచి మాత్రం కూర్చున్నాడు. మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి? అలా అప్ప అంటే నాన్న అండి. మేమైతే కూడా ఇక్కడ నాన్నని అప్ప అంటారు మా సైడు. అందుకనే నాన్న వాళ్ళ ఊరు వెళ్తుంటే ఇలాగే లేస్తారా? మా బబ్బులు అయితే ఫస్ట్ లేసి కూర్చుంటాడు. అందరి జీవితాల్లో పెళ్ళి కన్నా ముందు పెళ్ళైన తర్వాత అంటే నా జీవితంలో మాత్రం మా వారి జాబ్ వచ్చే కన్నా ముందు జాబ్ వచ్చిన తర్వాత అని చెప్తానండి. ఎందుకంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అది. ఒకందుకు మంచిదో ఒకందుకు చెడ్డదో తెలియదు, కానీ గడిచిపోయిన ఒక్క నిమిషం కూడా అస్సలు తిరిగి రాదండి. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలకి ఎంతో కొంత డబ్బులు అయితే ఇచ్చి వెళ్తారండి మా వారు. లేచింటే ఇంక లేకపోతే నైటే ఇచ్చేస్తారు. ఇంకా బబ్బులు అయితే తన బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాడు ఆ డబ్బుల్ని. వాళ్ళకి అదొక హ్యాపీ, వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తే కూడా. ఇంకా మళ్ళా వీక్కే వస్తారు. చెప్పాను కదా బెంగళూరులో జాబ్ చేస్తారని చెప్పి. ఇంకా డోర్ మాత్రం నేనే తీయాల్సిందే అండి. అతను ఎంత తొందరగా లేచినా కూడా డోర్ మాత్రం తీరు. ఇంకా డోరు నేనే తీయాల్సిందే. ఇంకా పిల్లలకి బాయ్ చెప్పేసి ఇంకా అక్కడంతా దేవుళ్ళకంతా నమస్కారం చేసుకొని వెళ్తారండి. ఇక్కడ 3 నామాలు వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, శంకు చక్రాలు. ఇంకా ఇంకొక సెంటిమెంట్ అండి, నేను మాత్రం ఎదురొస్తాను. ఎందుకంటే తను చేసే డ్యూటీ అలాంటిది. బస్ జర్నీ కదా, ఎందుకు వచ్చిందని చెప్పి డైలీ డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా ఎదురొస్తాను. అదొక సెంటిమెంట్. ఇంక ఇక్కడైతే మా మసీదుకి కూడా ఒకసారి నమస్కారం చేసుకొని బయలుదేరుతారు. నేను నమస్కారం చేసుకునేది ఇలా మసీద్ తీసాను. ఇంకా అయితే బాగా చెప్తున్నాను. ఇంకా తను అక్కడ వరకు టర్న్ అయ్యేంత వరకు చూస్తూనే ఉంటానండి రోజు ఇలాగే. కానీ ఈరోజు మాత్రం మీకు వీడియో తీసి పెడుతున్నాను. నాకు అనిపించేది ఒక్కటే అండి, అది ఎంత సంపాదించిని, రోజుకు 100 రూపాయలు సంపాదించిని భార్యాభర్తలు ఇద్దరూ రొట్టి ముద్ద తిని ఒకే దగ్గరే ఉండాలని కోరుకుంటాను. కానీ నా లైఫ్ మాత్రం అలా లేదు. ఇంకా నేను మా వారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఒక అరగంట వరకు ఏమీ పని చేయనండి. ఎందుకంటే ఎవరైనా వెళ్ళిన తర్వాత మనము కసువులు కానీ ఊడ్చడం తుడవడము అలాంటివి చేయకూడదంట వెళ్తానే. అందుకని ఒక అరగంట అయిన తర్వాత ఇంకా బయటంతా ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. అంతలోకే లక్ష్మి అయితే వచ్చేసింది. ఇంకా లక్ష్మికి అయితే తినడానికి పెట్టేశానండి. తిన్న తర్వాత ఇలా మా నందీశ్వరుడు గుడికి వెళ్తామని చెప్పాను కదా ముందర, అటు నుంచి ఎక్కి అక్కడ ఉండే గిడ్డంతా కొంచెం తినేసి మళ్ళీ వెళ్తుందండి. ఇంకా తినలేని వదిలేస్తాను, కానీ ఇటుపక్కకు రానిను. ఎందుకంటే మందారం చెట్లు అయితే తినేస్తుంది మళ్ళా. అందుకనే ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ అవ్వవు కదండి. ఇంకా తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసి ఇంకా ఈరోజు అయితే టిఫిన్ వచ్చి ఇడ్లీ అండి. నిన్న నైట్ నానబెట్టేసినాను రవ్వ. ఇంక కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటానని చెప్పాను కదా. ఇంకా సామాన్లు అయితే బోర్లించుకొని ఫస్ట్ నేను ఇడ్లీ రవ్వ నానబెట్టినా అంటే ఫస్ట్ చేసే పని ఇదేనండి. ఏమిటంటే ఫస్ట్ వస్తానే ఒక అరగంట అయినా మనం ఉప్పు సోడా పొడి వేసుకొని నానబెట్టినామంటే
రవ్వ అనేది బాగా నానుతుంది, పొంగుతుంది. అందుకని సోడాపొడి రవ్వ వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకొని పెట్టేసుకుంటాను. ఆ తర్వాత అరగంట అయిన తర్వాత మళ్ళీ ఇడ్లీలు వేస్తానండి. అప్పుడే అయితే కూడా రవ్వ బాగా పొంగి చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. మీరు ఎంతమంది ఇలా చేస్తారనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ పిల్లలకైతే పాలు కాచి ఇచ్చేస్తాను. వాళ్ళకి లేస్తాను ఫస్ట్ పాలు ఉండాలి, ఏదైనా ఎట్లానో పోనీ అని చెప్పి గ్యాస్ అంతా మళ్ళీ ఇంకొకసారి తుడిచేసుకొని పాలు అయితే కాచి ఇంకైతే పల్లీలు అయితే వేపుకుంటానండి. చట్నీ చేస్తున్నాను, సాంబార్ ఏం చేయటం లేదు. నిన్నటిది రసం ఉంది, మేమైతే ఇడ్లీలోకి రసం కూడా వేసుకొని తినేస్తాము. అందుకే చట్నీ చేస్తున్నాను. పల్లీలు అలాగే పచ్చిమిర్చి, కొబ్బరి అండి, టెంకాయలు కొట్టింటాం కదా, ఆ కొబ్బరి అన్నీ వేస్తాను నేనైతే. ఇంకా తర్వాత ఇడ్లీ రవ్వ ప్యాటర్న్ అయితే బాగా మిక్స్ చేస్తానండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో ఇడ్లీలు అంత స్మూత్గా అంత బాగా వస్తాయి. ఇంకా తర్వాత మాదైతే ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలాగా చేసుకుంటేనే బాగా వస్తాయి, లేదంటే కరుచుకుంటాయి. అందుకే అన్ని ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అండి, ఇడ్లీ పాత్రలో మనం ఎప్పుడు ఇడ్లీలు వేసుకున్నా కూడా అందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకుంటాం కదా, ఆ నీళ్ళలోకి చింతపండు ఇలా వేసుకోవడం వల్ల మన ఇడ్లీ పాత్ర రెడ్గా అలాగే ఒక రకంగా బ్లాక్ అవుతుంది చూడండి, అలా అవ్వదు. ఇంకా చట్నీ అయితే రెడీ అయిందండి. చట్నీలకి పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి, కొద్దిగా చింతపండు, ఉప్పు వేసుకున్నాను. ఇంకైతే తర్వాత అయితే పెడుతున్నాను, పోపు అయితే పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు వేసేసి ఇంకా చట్నీ అయితే పోపు పెట్టేసుకున్నానండి. ఇంకా వంటలు అయితే అయిపోయినట్లే. ఇంక ఇడ్లీలు అయితే 2 వాయిలు వేసినాను ఇడ్లీలు, పిల్లలకి బాక్సులకి అలాగే తినడానికి అని చెప్పి. ప్రతి ఒక్క పని మీకు చూపించాలంటే అవ్వదండి. ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి అన్ని పనులు చేస్తూనే ఉంటాము. కానీ మనం ఎడిటింగ్ చేసుకోవాలా, ఆ వీడియోలు తీయాలన్నా కూడా మనకి ఒక్కొక్కసారి సపోర్ట్ చేయదు. ఒక్కోసారి నేనైతే కెమెరా పెట్టింటాను కానీ ఫోన్ పెట్టి కెమెరా ఆన్ చేసినానా లేదా అనేది కూడా మర్చిపోతుంటాను. పని అంతా అయిపోయినాక చూసుకునే తలకే అక్కడ ఆన్లో ఉండదు. ఇంకేం చేస్తాం చెప్పండి, పని అయిపోయి ఉంటుంది. ఆన్ అయితే చేయడం మర్చిపోయి ఉంటాము. ఇంకైతే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా బాక్స్కి తినడానికి అయితే పెట్టించేస్తున్నాను. మా బబ్బులు అయితే ఆత్రమోడండి, చాలా ఆత్రము. ఫస్ట్ తిని నేను వెళ్ళిపోతే చాలా అని అనుకుంటుంటాడు. ఈరోజు సాటర్డే కదండి, 8కే వెళ్తారు పిల్లలు. 8 కల్లా టిఫిన్, మళ్ళీ బాక్సులు రెడీ, మళ్ళీ 12కి వస్తారు. అంటే 8కి కొద్దిగా తిని మళ్ళీ 9:30కి అక్కడ వదులుతారంట వాళ్ళు తినడానికి. అందుకనే అక్కడికి వెళ్తారు. నేనైతే చట్నీ ఎప్పుడు కొంచెం గట్టి చట్నీ కొంచెం నీళ్ళగా చేస్తానండి. ఇక్కడ తినడానికి అయితే నీళ్ళగా, పిల్లలు తీసుకొని వెళ్ళడానికి అయితే గట్టిగా చేస్తాను. ఇంకా మా బబ్లుకి అయితే కాటం పెట్టుకున్నాడంటే ఇంకా ముద్దగున నోట్లోకి దిగదు, అట్లే చూస్తూనే ఉంటాడు. ఇంకా నేను వెళ్ళి చెప్పితే అప్పుడు తినేకి స్టార్ట్ చేసినాడండి. ఇంకా ఈ బొమ్మలు అయితే కూడా అంత పిచ్చి పిల్లలకి. మీ ఇంట్లో పిల్లలకి కూడా ఇలాగే కదండి, నాకైతే అలాగే అనిపిస్తుంది. మేము చిన్నప్పుడు అయితే మాకు టీవీలు లేవు కాబట్టి మాకేమీ అనిపించలేదు. ఇంకా 7:45 అయింది. ఇంకా బబ్బులు అయితే రెడీ అంటున్నాడు స్కూల్కి వెళ్ళడానికి. స్కూల్కి అయితే వెళ్ళేసాడు. బాయ్ అయితే చెప్తున్నా, బాయ్ బబ్లు అంటున్నాను. అస్సలు చెప్పడండి, వెనక్కి చూసుకుంటానే వెళ్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాయ్ అంటాడు. ఇంక 2 పిల్లలకైతే జడలు వేసేసానండి. రోజు మార్నింగ్ ఇదే చూపిస్తావు కదా అంటే మళ్ళీ రోజు మార్నింగ్ రొటీన్ ఇదే ఉంటుంది కదా, అందుకని ఇదే చూపిస్తాను. టైం మాత్రము 9 కల్లా ఎంత తొందరగా వెళ్ళిపోతుందబ్బా, ఇంత ఫాస్ట్గా అని. ఇంకా మా వారైతే గులాబీలు తెచ్చారండి, ఎల్లో రెడ్. ఇంకా పాపకైతే పెట్టేస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎల్లో రెడ్ గులాబీలు. నాకైతే చాలా ఇష్టం ఇవైతే. ఇంకైతే స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుందామని తులసి దళాలు అయితే తెంపుతున్నానండి. తులసి దళాలు ఎప్పుడూ చేత్తో విరచకూడదంట, ఇలాగే కట్ చేసుకోవాలంట అండి కత్తెరతో. అలాగే
చెప్పులు వేసుకొని కూడా మనం పూలు కానీ ఏమే కానీ దేవునికి పెట్టే వస్తువులు చెప్పులు వేసుకొని కూడా తెంపకూడదంట. నాకు తెలిసింది చెప్తున్నాను. ఇంకా తులసి దళాలు అయితే తెంపుకొని వచ్చి స్వామివారికి అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి. చాలా రోజులైంది తులసి దళాలు తెంపక, అందుకనే ఫుల్గా చెట్టు నిండుకు పెరిగిపోయినాయి. హారం కట్టాలంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పి హారం అయితే కట్టలేదండి. ఇంకా స్వామివారికి అయితే ఇలాగ అలంకరించుకొని ఈరోజు నైవేద్యంగా అరటి పండ్లు పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంటి పనులు, వంట పనులు ఇవే కదండి ఆడవారి జీవితం. ఇంతకన్నా ఏముంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.